అదిరిపోయింది కదా గొడవ. ఆ గొడవకి రీజన్ ఏంటి అని తెలియాలంటే ఆ రోజు ఏమైందో తెలియాల్సిందే మీకు. ఈ రోజు ఈవినింగ్ 5 o'clock కి ఈ క్రష్ ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది అనమాట విత్ ఇన్ ద టీమ్. ఇంతకీ మీకు ఈ క్రష్ అంటే ఏంటో తెలియదు కదా. సో ఈ క్రష్ అంటే ఏంటంటే నూజివీడు IIITలో ఉన్న ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ దిస్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2016 టు హెల్ప్ స్టూడెంట్స్ టు డెవలప్ దేర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ ఈ ఆర్గనైజేషన్ ఫ్యాకల్టీ అడ్వైజర్ వచ్చేసి సీనియర్ మోస్ట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కార్త్యాయిని మ్యామ్. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ గురించి మీకు బేసిక్ ఐడియా అయితే వచ్చేసింది కదా. సో ఇక మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి వీడియో స్టార్ట్ చేయగానే పింక్ షర్ట్ వేసుకుని ఒక అన్నయ్య వస్తున్నారు కదా. ఆ అన్నయ్య ఈ టీం యొక్క లీడ్ అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈ క్రష్. అసలు ఆ టీమ్స్ ఏంటి, టీమ్ లీడ్స్ ఏంటి అని చెప్పేసి డౌట్ వస్తుంది కదా మీకు. ఏం లేదండి, ఎవరైతే ఈ క్రష్ కోర్ టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు న్యూలీ జాయిన్ టీమ్ మెంబర్స్ ని వాళ్ళ టీం లాగా డివైడ్ చేసుకున్నారనమాట. సో దట్ హాలిడేస్ లో కూడా వాళ్ళ టీమ్ ని వాళ్ళు ఎంటర్టైన్ చేయొచ్చు అండ్ ఆల్సో వాళ్ళని యాక్టివ్ గా పెట్టొచ్చు అని చెప్పేసి. మీరు ఇప్పుడు చూసిన టీం వచ్చేసి సోహెల్ సీనియర్ వాళ్ళ టీం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నది లోహిత్ సీనియర్ వాళ్ళ టీం అనమాట. అండ్ ఈ టీం పేరు వచ్చేసి అవెంజర్స్ అంట. అరే చెప్పడం మర్చిపోయా, మీరు ఇందాక చూసిన టీం పేరు వచ్చేసి సోవరీన్ సిండికేట్ అనమాట. అదే సోహెల్ అన్నయ్య వాళ్ళ టీం అని చెప్పా కదా. అండ్ వీళ్ళు వచ్చేసి కోర్ టీం మెంబర్స్ అనమాట. అండ్ మధ్యలో ఉన్న అన్నయ్య ప్రెసిడెంట్ ఆఫ్ ఈ క్రష్. అండ్ ఆ అన్నయ్య పేరు వచ్చేసి కిరీటి. జూమ్ చేస్తాను సరిగ్గా చూడండి. ఇదిగోండి ఈ అన్నయ్య ప్రెసిడెంట్ ఆఫ్ ఈ క్రష్. ఈ రోజు ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసేవి 3 టీమ్స్ అనమాట. వాళ్ళ ఎంట్రీలు మామూలుగా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు చాలా స్పెషల్. టీమ్స్ అన్ని వచ్చేసే మొత్తం అంతా సెట్. కానీ గేమ్ స్టార్ట్ అవ్వాలంటే ఒక హోస్ట్ కూడా ఉండాలి కదా. సో షీఈస్ ద వన్ హూ ఇస్ గోనా టేక్ కేర్ ఆఫ్ ద ఓవరాల్ ఈవెంట్. సో జ్యోతిర్మయ్ సీనియర్ ఇస్ ద హోస్ట్ ఆఫ్ ద ఈవెంట్ అనమాట. సో ఈ అక్కకి మొత్తం 3 టీమ్స్ కలిసి చుక్కలు చూపించారు. ఎందుకో మీరే చూడండి ఈ వీడియోలో. సో ఇక ఈవెంట్ విషయానికి వస్తే ఇట్స్ ఏ టైప్ ఆఫ్ గేమ్ అనమాట. సో ఇందులో వచ్చేసి మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి వాళ్ళు చూపించే క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట. ఇక గేమ్ స్టార్ట్ అయ్యే ముందు టీమ్ లీడ్స్ ఏమైనా మోటివేషన్ ఇవ్వాలనుకుంటే టీమ్ కి ఇవ్వచ్చు అన్నారు. ఫస్ట్ సోవరీన్ సిండికేట్ లీడ్ అయితే వచ్చారు. So there is no special motivation for my team. There is no special motivation for my team అంటూ ఫుల్ మోటివేషన్ ఇచ్చారు అన్నయ్య అయితే. సో ఈ మోటివేషన్ తో నేను వెళ్ళి యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాసేయచ్చు, అంత మోటివేషన్ ఇచ్చారు. సో ఫస్ట్ సోవరీన్ సిండికేట్ టీమ్ లీడ్ మోటివేషన్ అయిపోయిన తర్వాత అవెంజర్స్ టీమ్ లీడ్ అయితే వచ్చారనమాట. తర్వాత కిరీటి అన్నయ్య కూడా వచ్చి మోటివేషన్ ఇచ్చారనమాట. అండ్ వాళ్ళ టీం నేమ్ వచ్చేసి ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఇదే వాళ్ళ టీం నేమ్. ఇక గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇదే అనమాట, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో మీకు ఒకవేళ ఆ స్క్రీన్ లో కనిపిస్తున్న ఫోటోలో మిస్టేక్స్ కనిపిస్తే కామెంట్ చేయండి. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మా టీంకే. మా టీం అంటే నేను కూడా సోవరీన్ సిండికేట్ టీమే అనమాట. అంత పెద్ద స్క్రీన్ మీద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నా సరే నా కళ్ళు మాత్రం పక్కన నరుటో ఉజామాకి మీద పడ్డాయి. డూ యూ గైస్ ఆల్సో వాచ్ యానిమే? సో ఫస్ట్ ఫొటోస్ డిస్ప్లే చేశారు, దాని తర్వాత వీడియోస్ అనమాట. సో 6th సెన్స్ లో ఎలా అయితే వీడియో చూపించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారో అలానే. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? పోస్ట్ క్వశ్చన్ అడగంగానే అందరూ వాళ్ళ బ్రెయిన్స్ ని 101% యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక అలా ఫస్ట్ రౌండ్ క్వశ్చన్స్ అన్ని అయిపోయినాయి అనమాట. అండ్ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ వచ్చేసి లోహిత్ అనే వాళ్ళ టీం. ఇక సెకండ్ రౌండ్ వచ్చేసి జస్ట్ లైక్ క్యాష్ షో అనమాట. సో విన్నర్స్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోపల క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసుకుంటున్నారు. అండ్ మేము వచ్చేసి బయట ఇక్కడ గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటున్నాం. గ్రూప్ డిస్కషన్ అంటే ఏం లేదు, అంటే క్వశ్చన్స్ తెలియకుండా ఆన్సర్స్ ఎలా ఫ్రేమ్ చేసుకుంటాం, మేము జస్ట్ ఊరికే బయటికి వచ్చి అలా ఫోటోలు దిగాం అనమాట. అండ్ అదొచ్చేసి ఒపోనెంట్ టీం అనమాట, శత్రుపక్షం. అది వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మా టీం లీడ్ వచ్చేసి మమ్మల్ని ఫొటోస్ ఎలా దిగాలి అని చెప్పేసి నేర్పిస్తున్నారు. ఈ రోజు సోవరీన్ సిండికేట్ కాంపిటీషన్ పెట్టుకుంటున్నాం. గెలిచేది మా సోవరీన్ సిండికేటే, అంతే కదా? అంతే. సోవరీన్ సిండికేట్ జిందాబాద్. ఇక మా టీం లీడ్ వచ్చేసి నా యూట్యూబ్ వీడియో కోసం పక్క టీంతో కొలాబరేట్ అయ్యాడు. ఈ వీడియోని జాగ్రత్తగా వినండి విత్ సౌండ్. సేమ్ యాక్షన్ యాక్షన్ యాక్షన్. అదే అంతే 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 అంతే. జరుగు జరుగు జరుగు, అలా వెళ్ళు. సో మళ్ళీ కింద ఇలా దిగి యాక్షన్ చేస్తురా. హాయ్ చెప్పు, థమ్స్అప్ ఇవ్వండి అందరూ, థమ్స్అప్. అది మా టీం లీడ్ అంటే టీంలోనే కాదు పర్సనల్ గా కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఇక లోపల విన్నర్స్ టీం క్వశ్చన్స్ అయితే డిసైడ్ అయిపోయారనమాట, మమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడగాలి అని చెప్పేసి. సో మేమైతే లోపలికి వచ్చేసాం. ఇక రౌండ్ 2 స్టార్ట్ అయ్యే ముందు కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారనమాట. ఈ గ్యాప్ లో మా సోహెల్ సీనియర్ అయితే వెళ్ళి ల్యాప్టాప్ లో సంథింగ్ ఏదో టైప్ చేస్తున్నాడు, మీరే చూడండి.
అక్కడ ఏదైతే టైప్ చేశారో అది మీకు కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక రౌండ్ 2 అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మాకు ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి వెనకాల స్క్రీన్ మీద ఉన్న 4th క్వశ్చన్ అనమాట. సో అన్నయ్య వెళ్ళి మేము చెప్పిన ఆన్సర్స్ని అక్కడ కన్వే చేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్. గెలిచేది మా సోవియన్ సిండికేటే. మా టీం ఇచ్చిన ఆన్సర్ రైట్ అని చెప్పేసి అన్నయ్య కాసేపు జస్టిఫికేషన్ ఇచ్చారనమాట వాళ్ళకి, కానీ అయినా సరే వాళ్ళు వినలేదు. I won't accept this injustice in any case, so you can call anyone when we want the justice. We want. స్టార్టింగ్ లో చూసిన గొడవ పార్ట్ ఇక్కడదే అనమాట. యాక్చువల్లీ అది గొడవ కాదు, స్క్రిప్ట్ అనమాట. నేనే అడిగాను యూట్యూబ్ కి కంటెంట్ కావాలి అని చెప్పేసి. సో యాజ్ యూ కెన్ సీ ఆల్ అదర్స్ ఆర్ లాఫింగ్, సో ఇట్స్ నాట్ ఎ సీరియస్ కేస్. యాక్చువల్లీ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్లీ టు ఈచ్ అదర్ అనమాట. సో గొడవలు ఏమి ఉండవు ఇక్కడ, జస్ట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వీడియో నేనే చేయమన్న వాళ్ళని. ఒకవేళ ఇది నిజం గొడవ అయితే ఈ గొడవ తర్వాత ఇలాంటి వీడియో అయితే రికార్డ్ చేసే ఛాన్స్ దొరకదు నాకు. You said headache, you can take this. You can apply it to your knee. You can apply it to your knee. ఇంకో ఎపిక్ పార్ట్ ఏంటంటే జ్యోతిర్మయ యొక్క ల్యాప్టాప్ అయితే కింద పడిపోయింది అనమాట. ఆ ల్యాప్టాప్ ఇన్నర్ ఫీలింగ్ బీ లైక్ మీరు మాట్లాడుకుంటూ నన్ను కింద పడేసారేంట్రా. సెపరేటెడ్ బై టీమ్స్, యునైటెడ్ బై ల్యాప్టాప్. సో ఇక రౌండ్ 2 కూడా అయిపోయింది. సో రౌండ్ 2 విన్నర్స్ కూడా లోహిత్ అనే వాళ్ళ టీం అనమాట. సో మా టీం అయితే ఓడిపోయింది కాబట్టి మా టీం లీడ్ అయితే ఇంకా ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏం పర్లేదు, ఇప్పటిదాకా మేమైతే చాలా కాంపిటీషన్స్ విన్ అయ్యాం. మీ క్రష్ కండక్ట్ చేసినవి గెలుపు ఓటంలో అనేవి సహజమే. సో అసలే మేము ఆర్సీబీ ఫ్యాన్స్. ఇక బాగా లేట్ అయిపోయింది అని చెప్పేసి రౌండ్ 3 అయితే రేపటి కోసం పోస్ట్ పోన్ చేస్తారనమాట. ఇక విన్నర్స్ టీమ్ ని కంగ్రాచులేట్ చేసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనమాట. ఒకవేళ మీరు కూడా నూజివీడు త్రిపుల్ స్టూడెంట్ అయితే అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ యువర్ ఇంగ్లీష్ యూ కెన్ ఆల్సో జాయిన్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో లెట్స్ వైండ్ అప్ హియర్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీకు బెస్ట్ పార్ట్ ఏదైతే అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.